గోదావరికని కృష్ణవేణి విద్యా సంస్థల్లో శుక్రవారం నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ మంజురా శ్రీనివాసరెడ్డి సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి సైన్స్ డే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సైన్స్ డే కేక్ కట్ చేసి ఉపాధ్యాయులకు విద్యార్థులకు సైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులు చేసిన ప్రయోగాత్మకమైన ప్రయోగాలను వీక్షించారు. సైన్స్లో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ఇన్నోవేటర్, వైజ్ఞానిక తపస్వి, ఎస్ ఫౌండేషన్ ఫౌండర్, సైంటిస్ట్ సెన్సార్ మల్లేశం నేషనల్ సైన్స్ డే సందర్భంగా కొన్ని సైన్స్ పరంగా ప్రయోగాత్మకమైన విషయాలను విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను ప్రయోజకులుగా తయారు చేసేలా కృష్ణవేణి విద్యా సంస్థలు కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బీటెక్ అంటూ చదువు వైపునే వెళ్తూ అవకాశాలు రాక నిరుద్యోగులుగా మిగులుతున్నారని, విద్యార్థులను విజ్ఞానం వైపు కూడా తయారు చేసి భవిష్యత్తులో నిరుద్యోగులుగా ఉండకుండా తమ ప్రయోగాలతో వస్తువులను తయారు చేసి అమ్ముకునే వీలుంటుందని అన్నారు. సైన్స్ డే జరుపుకుంటున్నాం. వాస్తవానికి చాలా గర్వించదగినటువంటి సైన్స్ డే ఇది. ఎందుకంటే మనకు మొట్టమొదటిసారి ఈ నోబెల్ విజేత ప్రారంభించినటువంటి భౌతిక సంస్థలు వచ్చినటువంటి రోజు ఇది. మన దేశంలో కాకుండా అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్నటువంటి సైన్స్ డేని ఉద్దేశించి మనము ఒక వారం నుంచి సైన్స్ సంబరాలు జరపడం జరుగుతుంది. ఈ సైన్స్ సంబరాల్లో భాగంగా మనం పొలిటికల్ మేకింగ్ జరిగింది. ఈ మేకింగ్ అనే కార్యక్రమం చాలా విచిత్రమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మన ఈ యొక్క పాఠశాల డైరెక్టర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి కానీ నాణ్యవర్గం కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అందిస్తే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఉద్యోగం లేకున్నా తను బట్టి 10 మంది ఉద్యోగ స్థాయిలో ఉంటారు ఉద్దేశంతో ఈ సంకల్పంలో జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని వందల మంది విద్యార్థులు మనము కలుపు తయారు చేసింది. అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ తో చాలా హ్యాపీనెస్ గా వారి నుంచి రకరకాల ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. బీటెక్ ప్రతి ఒక్కరు బీటెక్ అక్కడ చదువుకున్నారు కానీ చదువు సంబంధించిన జీవితాలు వస్తుంది. ఇలా బీటెక్ చదువుతున్నాం, పెట్రోల్ బంక్ లో మనం పెట్రోల్ అనుకుంటున్నాం, నేను బీటెక్ చేస్తున్నాము. వాళ్ళకు కూడా ఎటువంటి పరిస్థితి రాకుండా మా విద్యార్థులు చదువుకొని రేపు ఉద్యోగం లేకున్నా తాను 10 మందికి ఉద్యోగ స్థాయిలో ఎదగాలనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ అవకాశం అందరికీ. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయ బృందం, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.